ముఖ్య ఉద్దేశం కూడా ప్రివెన్షన్ ఆఫ్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. మనం మాట్లాడుకుంటున్నామో డెవలప్మెంట్ టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ ఎంత వస్తుందో ప్రాబ్లం కూడా అంతే లెవెల్లో ఉంటుందని చెప్పేసి మనం నమ్ముతాము, మనం చూస్తున్నాం కూడా డైరెక్ట్. సో ఇట్స్ బేసిక్ మోస్ట్ వల్నరబుల్ కేటగిరీ ఎవరు ఉంటున్నారు టెక్నాలజీ వల్ల, వీటి వల్ల మెయిన్గా మనం పిల్లలు అని మాట్లాడుకుంటున్నాం. సో పిల్లలు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అగేన్స్ట్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఇన్ ఆన్లైన్. సో ఆన్లైన్లో చూసుకుంటే కనుక మనకి ఆన్లైన్ గ్రూమింగ్ నుంచి స్టార్ట్ అయ్యి స్టాకింగ్, బుల్లింగ్, రకరకాల విధాల వల్ల పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. సో చాలా ఇన్సిడెన్సెస్లలో ఈ పిల్లలు జస్ట్ ఆన్లైన్ ట్రామా వల్ల సూసైడ్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కూడా మనం చాలా చూడడం జరుగుతుంది. సో దీన్ని తగ్గియాలి అని అనుకుంటే డెఫినెట్లీగా మన అందరి రెస్పాన్సిబిలిటీగా, ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ మేము గ్యాదర్ అయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ఆల్ సార్ చైల్డ్ సేఫ్ ఆర్గనైజేషన్స్, NGOs అందరం కూడా తెలంగాణ స్టేట్ నుంచి గ్యాదర్ అవ్వడం జరిగింది. సో మేమందరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డెవలప్ చేసుకుంటూ ఫర్దర్గా ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఎలాంటి అవుట్కమ్ని తీసుకురావాలి. సో ఏదైనా అబ్యూస్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా మనం తగ్గించవచ్చు, ఒక డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక మాధ్యమాల నుంచి కానీ. సో అన్ని రకాలుగా ఏవేవైతే సోర్సెస్ వాళ్ళకి అబ్యూస్ చేయడానికి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి దారులు ఉన్నాయో వాటన్నిటిని తగ్గిస్తూ పిల్లలకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ పిల్లల్ని సేఫ్గా ఉంచాలి అనేది మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం.